హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఈ మధ్య ప్రతిరోజు వార్త వస్తూనే ఉంది. కానీ L2 కేటగిరీకి సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావట్లేదు. ఈ మధ్య జరుగుతుంది ఏమంటే L2 కేటగిరీలో ఉన్న వాళ్ళని చాలామందిని L3 కేటగిరీలకు మారుస్తున్నారు. దీనికి కారణం రకరకాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా చూపిస్తుంది కదా. IGRS అని 4 వీలర్ అని మరి ల్యాండ్ ఉందని ఇంతకుముందు గవర్నమెంట్ స్కీమ్ ద్వారా ఇల్లు పొందిరని ఇట్లా L3కి మారుస్తున్నారు. వీటిపైన ఆల్రెడీ వీడియోస్ చేస్తూనే ఉన్నాను. కామెంట్స్ కూడా మాకు అర్హత ఉన్నప్పటికీ L3లకు మార్చిరని రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అట్లనే L2 కేటగిరీలో ఉన్నవాళ్ళు ఎంపీడీఓ పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ ఉన్నవాళ్ళు మాకు ఇల్లు ఎప్పుడు వస్తుందని కూడా అడుగుతున్నారు. వీటి అన్ని విషయాలపైన పూర్తిగా మాట్లాడదాం ఇదే వీడియోలో. మరి ఈ వీడియో పూర్తిగా చూడండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి, లైక్ ఇవ్వండి, హైప్ కూడా ఇవ్వండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సహకరించండి. మీ వార్త చూద్దాం. చూసిన తర్వాత చూడండి, పూర్తిగా చూసిన తర్వాత మాట్లాడదాం. శరవేగంగా రెండో విడత ఇంద్రమ్మ ఇళ్ళ మంజూరు, పూరి గుడిసె వాసుల పక్క ఇళ్ళ కల సహకారం. రెండో విడతలో 1200 మందికి ఇల్లు మంజూరు పత్రాలు, మరో 1000 మందికి స్లాబ్కు ఆర్థిక సాయం. శరవేగంగా రెండో విడత ఇంద్రమ్మ ఇళ్ళ మంజూరు. ఇది L1 కేటగిరీకి సంబంధించి మొన్న ఆదిలాబాద్ జిల్లాలో జూన్ 1వ తారీఖున ప్రారంభించారు కదా సీఎం రేవంత్ రెడ్డి గారు. నియోజకవర్గానికి 2000 ఇండ్లు. GHMC తప్పించి, GHMC మినహాయి GHMCలోకి ఇది వర్తించదనమాట. మిగతా రాష్ట్రం అంతా 100 నియోజకవర్గాల్లో 2000 ఇల్లు, నియోజకవర్గానికి 2000 ఇండ్లు L1 కేటగిరీకి సంబంధించి స్థలం ఉండి 5 లక్షలు ఇచ్చే వాళ్ళకి. అయితే దీంట్లో 500 ఇండ్లు పూరి గుడిసెలు ఎవరికైతే ఉన్నారో పూరి గుడిసెలలో వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి 500 మందికి వాళ్ళకి ఇస్తున్నారనమాట. దాంట్లో 1200 మందికి ఈ రోజు వరకు ఇచ్చారంట. ఇది ప్రతిరోజు కొనసాగుతూనే ఉంటుందంట ఈ ప్రక్రియ అనేది. L1 కేటగిరీకి సంబంధించి మంజూరు పత్రాలు ఇవ్వడం అంటే మనకు దీంట్లో అందరికీ తెలిసిందే కదా. ఫస్ట్ 1,00,000 మనం బేస్మెంట్ కట్టిన తర్వాత ఫస్ట్ 1,00,000 ఒకటి 4 విడతలుగా ఇస్తారు. ఇది ఇచ్చేవరకు 6 నెలలు 8 నెలలు సంవత్సరం కూడా పడుతుంది. లాస్ట్ బిల్ వచ్చే వరకు చాలా స్లోగా అయినప్పటికీ కొంతమందికి మంజూరు పత్రాలు ఇచ్చిన వరకు ఆ పని అయితే అవుతుంది. కానీ L2 కేటగిరీకి సంబంధించి ప్రభుత్వం అన్యాయం చేస్తుందని చెప్పొచ్చు, అన్యాయమే అని చెప్పొచ్చు. చాలామంది ఆందోళన చెందుతారు ఈ మధ్య. మరి L2లో ఉన్నప్పుడు చాలామంది మాకు ఎప్పటికైనా తొలి విడతలో అయినా కానీ రెండో విడతలో అయినా ఇల్లు వస్తుంది ఎప్పటికైనా అనుకున్నారు. కానీ ఇప్పుడు చాలామందికి ఇది ఒక షాక్ అయితే ఇచ్చింది కదా. మరి దీనికి కారణాలు అయితే రకరకాలుగా ఉన్నది. చాలామంది అడుగుతున్నారు కదా. మరి మనం చేయాల్సింది ఏంటంటే, మనకు రేషన్ కార్డ్ ఆధారంగా మీ కుటుంబ సభ్యుల పేరు ఎవరి పేర్లపైన ఇంతకుముందు కదా గవర్నమెంట్ స్కీమ్ ద్వారా ఇల్లు వచ్చినప్పటికీ, లేకుంటే కరెంట్ మీటర్ ఉన్న, వాటర్ కనెక్షన్ ఉన్న ఇంతకుముందు మనం అమ్ముకుంటాం తర్వాత కూడా మన పేరు పైన అట్లనే పాత రికార్డులు కూడా అట్లా ఉంటాయి. పాత రికార్డులు కూడా ఆధారంగా చూస్తున్నారంటే ఇలాంటివి ఏమైనా ఉంటే చెక్ చేసుకోండి. నిజంగానే ఆ రేషన్ కార్డు పేర్లు ఉన్న వాళ్ళకి నిజంగానే ఎటువంటి ఆస్తిపాస్తులు ఇల్లు అలాంటివి ఏం లేకుంటే వాళ్ళకైతే L3 నుంచి L2కు మార్చుకునే అవకాశం ఉంది. మనకు గవర్నమెంట్ ఇచ్చిన ఆప్షన్స్ అయితే మనకు గ్రీవెన్స్ ఆన్లైన్లోనే మనకు వెబ్సైట్లోనే మనకు గ్రీవెన్స్ అని ఉంటుంది కదా. గ్రీవెన్స్లో మనం కంప్లైంట్ రాసి ఇవ్వచ్చు. అదొక ఆప్షన్ ఆల్రెడీ ఉంది. అట్లనే ప్రజావాణిలో మనం కంప్లైంట్ రాసి ఇవ్వచ్చు. ప్రజాభవన్లో లేకుంటే మున్సిపల్ ఆఫీస్లో, ఎంపీడీ ఆఫీస్లో ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. మరి వీటిపైన ఇప్పటికే చాలామంది నా వీడియోలు చూసిన సోషల్ మీడియాలో అందరికి కూడా ఇవే కంప్లైంట్స్ వస్తున్నాయి. చాలామంది ఇదే చెప్తున్నారు. కంప్లైంట్ అయితే ఇస్తున్నారు కానీ రిప్లై అయితే ఇంతవరకు రాలేదు. 10 రోజులు అయిపోయింది కదా. ఒక రిప్లై అయితే ఇంతవరకు ఎటువంటి రిప్లై అయితే రాలేదు. కానీ ఈ ప్రభుత్వం చేస్తుంది ఏమంటే L2 పట్ల, స్థలం లేని పేదల పట్ల చాలా నిర్లక్ష్యం చేస్తుంది. L1 కేటగిరీ వాళ్ళ స్కీమ్ అనేది ఇందిరమ్మ ఇండ్లు జాగా ఉండి 5 లక్షలు ఇచ్చేదే వీళ్ళ స్కీమ్ అనమాట. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఓన్లీ స్థలం లేని పేదలకు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ కట్టింది. అది కేసీఆర్ స్కీమ్. అందుకే కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్ల పైన అప్పుడు రెడీ అయినప్పటికీ, మంచుకున్నప్పటికీ అవి పాడైపోతున్నారు. 2.5 సంవత్సరాల నుంచి ఇవ్వడానికి ప్రభుత్వం అఫీషియల్గా ఇంతవరకు ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు. ఎక్కడైతే ఇస్తున్నారో ఎమ్మెల్యేల చొరవతోని అక్కడ లబ్ధిదారులు అక్కడ ఉన్న లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు 10-15 మంది 20 మంది కలిసి ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి ఫైట్ చేసి కొన్ని తెచ్చుకునే ఉన్నాయి. అంతే తప్పితే ఈ ప్రభుత్వం మేము ఇస్తున్నాం అన్నట్టు ఇస్తలేదు. అవి కూడా లక్కీ డ్రా ద్వారానే ఇస్తున్నారు. ఇప్పుడు జిల్లాలో ఇవ్వడం అయితే మొదలైంది. అక్కడక్కడ ఇస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ GHMC పరిధిలో, GHMC రంగారెడ్డి మేడ్చల్ పరిధిలో కూడా 19,000 డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి ఇంకా స్టార్ట్ చేయలేదు. నిన్న కూడా వీడియోలో చెప్పినాను. లక్కీ డ్రా ద్వారానే ఇస్తారు. వీళ్ళ స్కీమ్ ఏంటంటే ఈరోజు కూడా ముఖ్యమంత్రి గారు మియాపూర్ సభలో కూడా చెప్తున్నాడు. హైదరాబాద్లో 1,00,000 ఇండ్లు నిర్మిస్తారట. స్థలం లేని పేదల కోసం 1,00,000 ఇండ్లు GHMCలోనే ఎక్కడో దూరం కాకుండా వాళ్ళ నివాసాలు ఉన్న ప్రాంతాల్లోనే, ఉపాధి పొందే ప్రాంతాల్లో నిర్మించి సంవత్సరంలోపు నిర్మించి ఇస్తారట. మరి GHMC వాళ్ళు చాలామంది అడుగుతారు కదా క్వశ్చన్స్. మాకు L2లో ఉన్నాం, మాకు ఇల్లు ఎప్పుడు వస్తుందంటే ఆ 1,00,000 ఇండ్లు నిర్మించిన తర్వాత మీకు అందరికి కూడా ఇల్లు అప్పుడు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అంటే లక్కీ డ్రా ద్వారానే ఇస్తారు. అప్పుడు ఇంకో 1 year 2 year వరకు చాలామందికి వచ్చే అవకాశం ఉంది. మరి
ఈ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. అప్డేట్స్ ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటాను. తెలుసుకొని మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, హైప్ కూడా ఉంటుంది, సపోర్ట్ చేయండి. మరి అప్డేట్తో మళ్ళీ కలుస్తాను. మరి దీంట్లో రాజకీయ కోణాలు ఉన్నాయి, మొన్న కూడా చెప్పినాను. ఇది కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్ కాబట్టి నిరసన వహిస్తారు. వీళ్ళ పథకం ఒకటి ఇది L1 కేటగిరీకి సంబంధించి వీళ్ళు కట్టిన దాంట్లో ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారు. చూద్దాం ఇంకా ఎప్పుడు రిప్లై ఏదైనా వస్తుందా అనేది ఈ 2-3 రోజుల్లో ఆశిస్తున్నాం. మరి చూద్దాం. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.